అధ్యాయము 11 నుంచి 20 వచనాలు. ఈ ఉత్తర ప్రత్యుత్తర భాగాలుగా చదువుకున్న ఈ యొక్క విషయంలో తన తల్లి తన కుమారుడికి నీకు ఎలాంటి భార్య దొరకాలి, గుణవతి అయినా, అంటే గుణం మంచిగా ఉండాలి. వతి అంటే స్త్రీ. ఒక మంచి గుణము కలిగిన స్త్రీ భార్యగా దొరుకుట అరుదు. ఈ రోజుల్లో కూడా అదే అయిపోయింది. ఎంత బాగా నేర్పుతుందో, ఆమె ఎలా ఉండే ఆవిడ నీకు భారీగా వస్తే మంచిదో, నీ బ్రతుకు బాగుంటుందో, ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటుందో, ఆ యొక్క తరతరము తమ బిడ్డలు ఎలా వర్ధిల్లుతారో తెలియపరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మా ప్రియమైన పనులకు తండ్రి యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ చల్లని చూపు మాపై ఉంచండి. మీ కరుణ వాత్సల్యము మాపై చూపించి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. అత్యంత విలువైన నీ మాటలు మాకు అవసరం. మా జీవితానికి ఎంతగానో వెలుగు చూపిస్తాయి, దారిని చూపిస్తాయి. మా యొక్క ప్రవర్తన మారుస్తుంది, మా స్వభావాన్ని మారుస్తుంది. మా యొక్క ప్రతి ప్రవర్తనలో దేవునికి అంటుకట్టబడి భయభక్తులతో మేము ఎలా జీవించాలో నీ మాటలే మాకు నేర్పుతాయి కదా ప్రభువా. కాబట్టి నీ మాటలునైనా మేము శ్రద్ధగా ఆలకిస్తేనే, మా బ్రతుకు మార్చుకుంటేనే, పశ్చాత్తాప గుణం కలిగి ఉంటేనే మేము పాపాన్ని అసహించుకోగలం, దేవునికి దగ్గరగా ఉండగలం. కాబట్టి నీ మాటలునైనా ప్రభుని సాధనమైన నన్ను నాకు అందించండి. నా ప్రక్క నుండి బలపరచండి, సహాయం చేయండి. ఏ ఒక ఆత్మకి ఎటువంటి మాట అవసరమో, ఏ మాట విన్న తర్వాత నేను సరిచేసుకోవాలి, నా ప్రవర్తన మార్చుకోవాలి అని తన ప్రవర్తనలో మార్పు చెందిన వారిని మీరు చూస్తున్న దేవుడు. కాబట్టి నాయన ప్రభు కృప చూపించి ఆదరించి బలపరిచి వాడుకోమని ఈ ప్రార్థన విన్నపంలో నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి, ఆమేన్. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తామా అండి? హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతో తన బిడ్డలుగా స్వీకరించి 2026 సంవత్సరంలో ఈ 6వ మాసంలో కూడా ఉండగలిగామంటే ఇది మన యొక్క శక్తి కాదు, మనం తీసుకునే జాగ్రత్త కాదు, మనలో ఉన్న బలము కాదు, మన జ్ఞానం, మన డబ్బు, మనం ఉంటున్న నివాసం అసలు కానే కాదు. ఒకటే పెట్టుకోవాలి, కేవలం దేవుని కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క సంకల్పం. కాబట్టి నేను బ్రతికి ఉన్నానంటే ఒకటి ఆలోచన, ప్రభువా నీవు నాకు భిక్షగా ఇచ్చావు. ఈ భిక్షగా ఇచ్చిన ఈ జీవితంలో, ఈ ఆయుష్లో, ఈ ఆరోగ్యంలో నేను నీకు ఎలా కలిగి జీవించాలి, ఎలా పశ్చాత్తాపడాలి, ఎలా నేను వాక్యము చేత, వాక్యమనే ఉదక స్నానము చేత నన్ను నేను శుద్ధీకరించుకోవాలని ఆలోచన మనకి రావాలి. ఎందుకంటే విన్నా కొద్దీ వాక్యము ఆ జనానికి ఏమైపోతుందంటే అలవాటుగా మారిపోతుంది. అది అసలు కానే కాకూడదు. విన్నా కొద్దీ దానిలోని మధురం తెలుసుకోవాలి, ఆతృత పుట్టాలి. నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, వాక్యం వినాలి, పశ్చాత్తాపడాలి, వాక్యానుసారమైన జీవితంలో ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మ శక్తితో నేను దేవునికి దగ్గరగా, లోకానికి దూరంగా జీవించాలనే ఆలోచన వాక్యం విన్నప్పుడు మన హృదయాల్లో కలగాలి. అది మన స్వభావాన్ని మార్చినది అవుతుంది అన్నమాట. ఇక్కడ చెప్తున్నాను కదా, తన తల్లి తన కుమారుడికి లెమూయేలుకు చెప్తుంది, అయ్యా నీకు వచ్చే భార్య గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అరుదంటే చాలా తక్కువగా ఉన్నారు. అంటే స్త్రీలు గుణవంతులుగా ఆ రోజుల్లోనే లేరు అని చెప్తున్నప్పుడు ఈ రోజుల్లో అంత గుణవతి అయిన స్త్రీలు ఉన్నారా అంటే ఉండడం దేవుని యొక్క క్రమంలో ఎదగడానికే ఈ ప్రయత్నాలు అన్నమాట. ఈ గుణవతి అయిన భార్య నీకు దొరికితే ఆమె నీకు ఏం చేస్తుంది అంటే ఆ మాట చెప్తున్నాడు కదా, ఎందుకు గుణం గురించి చెప్పావంటే ఆ గుణము ముత్యము లాంటిదంట. ఎంత బాగా పోల్చారండి. చాలా మందికి ఆ గుణమే మంచిగా ఉండదు, చెడు గుణాలు కలిగి ఉంటాయి. ఆ చెడు గుణం లోపల ఉందనుకో ఎప్పుడు ఏం చేస్తుందంటే ఎలా ఉంటుందంటే కనుక మోసపోయింది చూసారా, ఇది నిజమా అని అనుకునే రీతిలో మనం కూడా అంతే చెప్పుడు మాటలకు లోనైపోతాం. చెప్పుడు ప్రలోభాలకి ఎక్కువ అవకాశం ఇచ్చేస్తాం. అమ్మో వీళ్ళు నా కోసం చెప్తున్నారు అనుకుంటాం, కానీ నా జీవితాన్ని బగ్గుపాలు చేస్తున్నారేమో, నాశనం చేస్తున్నారేమో, నా ఆత్మీయ స్థితికి నన్ను దూరం చేస్తున్నారేమో అనే ఆలోచనలో
వెళ్ళలేరు. ఎవరిలో అయితే వాక్యం అనే విత్తనము వివేచన గ్రహించుకోగలిగే శక్తి వస్తుందో వాళ్ళు చెప్పుడు మాటలకి లోను అవ్వరు. అయితే ఇక్కడ తన తల్లి కుమారుడికి చెప్తున్న మాట నాకు భలే మంచిగా అనిపించింది. గుణం ఉన్న స్త్రీ ముత్యము లాంటిది. ముత్యాలు చాలా విలువైనవి కదండి. ఆ ముత్యము గురించి చెప్తే ఒక చోట అంటాడు, పన్నుల ముందు ఆ ముత్యాలను రాలిస్తే దానికి ఆ విలువ తెలియదు అన్నాడు. బహు బాధాకరంతో దేవుడు ఆ మాట రాయించాడు. దేవుని మాటలు తెలియని అన్ని జనులకి అవి ఏదోలే అనిపిస్తే వాళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడుతున్నారులే అనుకోవచ్చు. తెలిసిన వారు తమకు అనుగుణంగా మార్చేసుకొని తమ ఇష్టానుసీరుల్లో సారంలో మరి వాక్యము అంటే భయము లేక భక్తి లేక తమ నడవడిని విసర్జించి గద్దింపు లోబడక మరి నడుస్తున్న వాళ్ళని చూస్తుంటే బహు బాధాకరంగా అనిపిస్తుంది. అయ్యో, వీరిని ఎంత దేవుల్లో పెంచాలన్నా వీరి స్వభావం గుణం మారకపోతే ఎంత పెంచితే మనము ఎంత ఆలోచిస్తే ఏముందిలే అనిపిస్తుంది. బహు చింత వేస్తుంది. అయ్యో ప్రభా, నువ్వు ఇంకా మా గురించి ఎంత ఆలోచించావు ప్రభా, ఎంతగా నీవు ప్రాధేయపడ్డావు నీ తండ్రికి. తండ్రే చూడలేక కుమారుని లోకానికి తమ బిడ్డలు కావాలి నశించిపోకూడదని పంపిస్తే ఆ బిడ్డలే నీ మీద తిరుగుబాటు చేస్తున్నారే, ఆ బిడ్డలే నీ మాట వినక లక్ష్యము చేయక తప్పిపోతున్నారే అనే భయము కలిగినప్పుడు ఆ మాట విలువ నాకు తెలుస్తుంది. ప్రభా, వాక్యం ఎవరికి అవసరం? తెలియనోడికి కాదు ప్రభా, తెలిసి సరి చేసుకోలేనోడికి వాక్యము చాలా అవసరం. ఆలోచించారండి. సొంత భార్య ఉండగా పక్కన వైపు చూడాలనే బుద్ధి కలిగిన మూర్ఖుల్ని ఏమనాలా? లేకపోతే సొంత భర్త ఉండగా పక్కనాల వైపు చూడాలనే ఆలోచన, పొరుగు వారిని ఆశించే ఆలోచన ఉండే అలాంటి వారిని ఏం చెప్పాలంటే వాళ్ళలో వాక్యం అనే విత్తనం లోతుగా విత్తబడట్లే. ఎందుకంటే ఇక్కడ విన్నామా, ఇక్కడ వదిలేసామా, వెళ్ళిపోయామా అనే స్థితిలో ఉంటే అది నీ యొక్క దానికే దెబ్బతీస్తుంది, కానీ నీ యొక్క ఆత్మీయ స్థితి కూలిపోయే స్థితిలో ఉంటుంది. భారభరితమైన స్థితి. నీ గుణం ఉంటే ముత్యములాగా ఉంటుంది. మంచి గుణములు కలిగి ఉంటే నువ్వు ముత్యము కంటే అమూల్యం. గుణము, ముత్యము, అమూల్యము, ఈ మూడు మాటలు చాలా విలువైనవి. అంటే మనం అనుకుంటాం నేను వేసుకున్న బట్టలు అమూల్యం, పెట్టుకునే నగలు అమూల్యం అనుకుంటాం. కాదంట. దేవుడి దృష్టిలో ఏది అమూల్యమైందంటే గుణము. గుణము ముత్యము లాంటిది, అది చాలా విలువైనది. ఆ గుణము లేకే మనుషులు ఇన్ఫరెంట్ అంటే ఎదుటివారి ముందు ఒకలాగా ప్రవర్తిస్తున్నారు, లేని పక్కన ఇంకొకలాగా ప్రవర్తిస్తున్నారు. అందుకే దేవుడు కూడా ఒక చోట అన్నాడు, మీరు మనుషులకు కనబడవలనని కాక దేవుని ఎదుట మీ భక్తి కార్యాలు కనపడాలి. దేవుడు చూసి మెచ్చాలి, మనుషులు కాదు. ఇంకా చెప్తాడు కదా, తను తానే నేను ఉదయాన్నే లెగుస్తాను, చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను, ఉంటాను చెప్పుకొని తనకు తాను మంచివాడు అనిపించుకునేవాడి కంటే దేవుడి చేత మంచివాడు అనిపించుకునేవాడు అమూల్యమైన వాడు. ఎంత బాగుంటుందండి దేవుని మాటలు. అర్థం చేసుకోగలిగిన జ్ఞానం ఉంటే, వివేకం ఉంటే, ఆ భయం ఉంటే, భక్తి ఉంటే ఈ మాటల సారం అనేది తెలుస్తుంది. ఆ సారం ఎలా ఉంటుందో తెలుసా? పచ్చగానే ఉంటుంది, ఎండిపోయిన స్థితిలో ఎప్పటికీ కూడా ఉంచదు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చని జీవితంతో ఏదో అనుకుంటూ ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాక దేవుని మాటలు మరిచి లోకంలో విహారయాత్రలాగా చేస్తూ వాక్యము మరచువారులారా, దేవుని మాటను లక్ష్య పెట్టని వారులారా, సిగ్గుమాలిన జనులారా. అమ్మ బాబాయ్, ఈ మాటలన్నీ మనకే చెప్తున్నాడు దేవుడు. అంటే సరి చేసుకోవాలి నా ప్రియ బిడ్డలారా. గుణము, ముత్యము, అమూల్యము మర్చిపోమాకండి. గుణం కలిగిన స్త్రీ కావాలి. ఆమె ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడూ నమ్మకం. భర్త ఉన్నా నమ్మకంగా ఉంటుంది, భర్త లేకపోయినా కూడా నమ్మకంగా ఉంటుంది. అదే 31:11 వచనంలో అంటాడు, ఆమె పెనిమిటి ఆమె ఏముంచునో. ఆలోచించారా? నమ్మిక ఆలోచించారండి. నమ్మకం లేని మనుషుల మధ్య జీవిస్తున్నాం, నమ్మకం లేని మనస్తత్వాల మధ్య జీవిస్తున్నాం, నమ్మకం లేని లోకంలో జీవిస్తున్నాం, నమ్మకం లేని కుటుంబాల్లో ఉంటున్నాం.
ఎంత ఘోరమో తెలుసండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక కలిగేలాగా ఉండాలి. దేవుడు కూడా మనకి నేర్పిన మాట అదే, నీవు నమ్మిన యెడల గొప్ప కార్యాలని చూస్తావు. ఒక పెనిమిటి తన భార్య పట్ల ఏం కలిగి ఉండాలట? నమ్మిక. ఒక భార్య తన పెనిమిటి పట్ల ఏం కలిగి ఉండాలంట? నమ్మకాన్ని నిలబెట్టుకోవాలండి. ఆ నమ్మకమే లేకపోతే ఏమైపోతుందో తెలుసా? ఎప్పుడు అపోహలే, ఎప్పుడు సాకులే. చాలా భారభరితమైన విషయం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అంతేకాదు అంటున్నాడు, అతని లాభ ప్రాప్తికి ఎప్పుడూ కూడా. అంటే నమ్మకం ఏం చేస్తుందో తెలుసా? లాభాన్ని చేకూరుస్తుంది. అపనమ్మకం ఎప్పుడు ఏం కాదు, నష్టాన్నే చవి చూస్తుంది. ఆలోచించారండి. గుణము ముత్యము అమూల్యమైన స్త్రీ ఎప్పుడు లాభాన్ని తెచ్చిపెడుతుంది. అగుణముతో ఉన్న స్త్రీ, ముత్యం విలువ తెలియని స్త్రీ, ఆ యొక్క స్థానాన్ని నిలుపుకోలేని స్త్రీ ఏం తెచ్చిపెడుతుందో తెలుసా? విధానకరమైన పరిస్థితుల్లో ఉంటుంది, నష్టాన్ని చేకూరుస్తుంది. జాగ్రత్త. ఎంత నమ్మకంతో ఉంటే మనం అంతలా వర్ధిల్లే బాటలో ఉంటాం. దేవుడికి కావాల్సింది నమ్మకమే. ఇంట్లో ప్రతి ఒక్కరికి నీ మీద ఉండవలసింది నమ్మకమే. కానీ ఒక చోట ఉన్నప్పుడు ఒకలా, ఇంకో చోట ఉన్నప్పుడు ఇంకోలా, మనుషులతో ఉన్నప్పుడు ఒకలా, స్నేహితులతో ఉన్నప్పుడు ఒకలా, పొరుగు వారితో ఉన్నప్పుడు ఒకలా చేసే ఆ చించల మనస్తత్వం ఉండే మనుషులు దేవుని దృష్టిలో నమ్మకమైన వారు కాదు. ఒకవేళ మన సొంత వారు మనల్ని చూడకపోవచ్చు, ప్రారంభందున్న దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తొంగి చూస్తాడట హృదయాల్ని చూసి, ఆహా, నీ చెడు బుద్ధి నాకు ఎప్పుడో తెలుసు, కానీ నువ్వు మనుషులు ఎదుట ఎలా ప్రవర్తిస్తున్నావో కూడా నాకు తెలుసు. కాబట్టి గుణం ముత్యం అమూల్యం ఈరోజు నేను కలిగి ఉన్నానా? దేవుడు పెనిమిటి, ఇక్కడ స్త్రీ గురించే చెప్పారు కాబట్టి స్త్రీలే అనుకోవద్దు, పురుషులారా మీకు కూడా చాలా అవసరం. గుణము కలిగి ఉంటే ముత్యంగా ఉంటారు. ఆ గుణము ముత్యము కలిగి ఉంటే మీరు అమూల్యమైన వారుగా ఎంచబడతారు. మీ స్త్రీల చేత మీరు గౌరవించబడే స్థితికి వెళ్తారు. ఏది మంచి ఏది చెడు అనేది దేవుని యొక్క బైబిల్ గ్రంథమే మనకు తెలియపరుస్తూ ఈ సామెతలు 31 అంటుంది కదా, ఆమె పెనిమిటి. ఎంత బాగుందంటే మాట. ఆమె పెనిమిటి, ఆమె భర్త ఆమెను ఏమంటాడట? నమ్మిక కలిగి ఉంటాడు. ఆలోచించారా? చాలా మంది స్త్రీలలో ఇప్పుడు భర్త తన భార్య పట్ల నమ్మకము లేని వారిగా ఉన్నారు. చాలా అరుదుగా కనపడుతున్నారు. నా భార్య పట్ల నాకు నమ్మకం ఉంది అని చెప్పగలిగిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. ఎందుకంటే కొంతమందిలో అహం పనిచేస్తుంది, కొంతమందిలో వేరొకరిని ఆశించే బుద్ధి ఉంటుంది, కొంతమందిలో దురాశపరులు అయిపోతున్నారు, కొంతమంది ఇది కాకపోతే ఇంకొకటి రా అనే స్థితిలో ఉన్నారు. ఇది చాలా అసహ్యమైన, దేవుడు అసహించుకునేది వ్యక్తిత్వం అన్నమాట. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, నమ్మకము కలిగిన వారుగా ఉండాలి. దానివల్ల నువ్వు లాభం పొందుకుంటావు. అదే మాట చెప్తున్నాడు సామెతల గ్రంథంలో. చూడండి 12వ అధ్యాయంలో సామెతల గ్రంథం 12:4వ వచనంలో, యోగ్యురాలు అంటే మంచి గుణము కలిగిన స్త్రీ తన పెనిమిటికి ఎలా ఉంటుందంట? కిరీటముగా మారిపోతుందంట. అంటే తన పెనిమిటికి ఇంకొక పెద్దగా ఏం కిరీటం పెట్టాల్సిన అవసరం లేదు. ఆలోచించారండి. తన పెనిమిటికి గొప్పగా ఏమని కీర్తి, ఘనత, మహిమ, ఘనత తీసుకురావాల్సిన ఆ పరమ దేవునికి ఉపయోగపడేగా ఇద్దరు భార్యాభర్తలు ఉంటారట. ఆలోచించారండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని దృష్టిలో జ్ఞానవంతుడు అవుతాడు. ఆలోచించండి. కొనియాడబడే స్థితిలోకి మనం వెళ్ళాలి అంటే, మనము జ్ఞానముతో నిండుకునే వారిగా ఉండాలి అంటే, దేవుని జ్ఞానము ఏమవుతుందంట? మనల్ని వివేచన కలిగి తెలివితో వెతుక్కునే వారిలాగా ఉంచుతుందంట. ఆలోచించండి. ఏ మాట మనకి అవసరమో, ఏ మాట ద్వారా మనం కట్టబడాలో,
తెలుసుకోవడం చాలా అవసరం. ఇక్కడ చెప్తున్నాడు కదా సామెతలు 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటములాగా ఉపయోగపడే వాళ్ళలాగా ఉండాలి. అంతేకాదు ఇంకా అంటున్నాడు కదా, సిగ్గు తెచ్చినది వారి ఎముకలకు ఏం చేస్తుందట? ఆలోచించారా? ఏ యోగ్యత లేని బ్రతుకులకి యోగ్యకరమైన జీవితం ఇచ్చాడు దేవుడు. మనల్ని మంచివారిగా చేస్తేనే మన స్వభావం మనల్ని ఏం చేసిందో తెలుసా? చెడ్డవారిగా మార్చేసిందంట. ఎందుకంటే దేవుడంట మంచి చెడుల్ని తెలుసుకోగలిగిన జ్ఞాన వివేకాన్ని ఇస్తే మనిషి ఏమైపోతున్నాడో తెలుసా? మితిమీరిన ప్రవర్తన, అహం అనేది ఎక్కువగా పరిపాలన చేసినప్పుడు ఆ అహం మనుషుల్ని ఆ చేసే తప్పును కూడా ఏంటి అని తెలుసుకునే స్థితికి వెళ్ళదంట. నాదేంటి, నేనేమన్నా తప్పు తిన్నానా, నేనేమన్నా ఇచ్చేసాననే గర్వముతో వెళ్ళిపోతున్న ఆ స్త్రీలను చూస్తుంటే, అందుకే అంటాడు కదా అంటాడు కదా, భర్త లేని స్త్రీ ఒకవేళ విధవరాలనైనా సరే మీరు ఎలా చేయాలంట? జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఆమె సత్క్రియలు ఉన్నాయా, గుణము కలిగి జీవిస్తుందా, ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉందా, ఆమె ప్రవర్తన ఎలా ఉందో చూసి ఆమెను ఏం చేయొచ్చు అంటున్నాడు తెలుసా తిమోతిలో? విధవరాలుగా పరిగణించవచ్చు. ఆమె తన ప్రవర్తన, తన భర్త ఎప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉందో, తన భర్త లేనప్పుడు కూడా తన ప్రవర్తనని కాచుకొని కనిపెట్టుకొని మంచి యోగ్యురాలుగా ఉన్న ఆమె తనకి ఏం తెచ్చి పెడుతుందంట? కిరీటం. ఒకటి తెలుసండి, మనమే దేవునికి కిరీటం అండి. ఆలోచించారా? మన ప్రవర్తన దేవునికి ఎలా ఉండాలి? ఇష్టమైనదిగా ఉండాలి. సంఘము వధువు వలె సిద్ధపడాలి. సంఘం ఒక స్త్రీలాగా కట్టబడి దేవునికి కావలసిన పెండ్లి కుమారుడైన వధువుగా సిద్ధపడి పెండ్లి కుమారుడుగా ఆయన వస్తున్నప్పుడు మనందరం ఆయన వైపు ఏం చూడాలో తెలుసా? ప్రభా, నీ కృపకు నేను పాత్రురాలు. నా ప్రభా, నన్ను యోగ్యురాలుగా ఎంచుకో ప్రభా, యోగ్యుడిగా మార్చుకో ప్రభా, నన్ను నీకు కావలసిన పాత్రగా మలుచుకో ప్రభా, నీ సాధనముగా వాడుకో ప్రభా. ఇది అడగటం మర్చిపోయి నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, మా పిల్లలు బాగుపడాలి, మేము బాగుపడాలి, బాగు 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 ఇదేనా మన జీవితం? ఆత్మీయ స్థితి కుళ్ళిపోతుంది, చూసుకోవట్లేదే. అర్థమైందండి? దేవుడు తినడానికి, తాగడానికి, ఉండడానికి ఇస్తే చాలు అనుకునేది చాలక మనం ఇంకా శ్రమిస్తూ ప్రయాసపడుతూ దేవుని పనులను నిర్లక్ష్య పెడుతూ దేవుని మీద ఏదైనా వస్తే దేవుడా నన్ను ఎందుకు మర్చిపోయి, నన్ను ఎందుకు విడిచిపెట్టావు అనే స్థితిలో ఉంటే ఏమైపోతామో అర్థమవుతుందండి. యోగ్యురాలుగా ఉంటేనే కిరీటం పొందుకోగలుగుతామంట. ఆ కిరీటం దేవుని దగ్గర నుంచి రావాలంట. ఆ కిరీటం దేవుడు మనకి ఇవ్వగలిగితే మనం ఎంతగానో అర్హులుగా, అర్హత కలిగిన వాళ్ళుగా నాకు ఈ పాత్రనిచ్చావా ప్రభు అనుకుంటా. సిగ్గు కలిగ చేసేదంట ఎముకలను ఏం చేస్తుందో తెలుసా? కుళ్ళిపోయే స్థితికి తీసుకెళ్ళిపోతుందంట. అలాంటి స్థితి మనకు అవసరం లేదు కదా. అందుకే గుణవతి అయిన భార్య ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె తన పెనిమిటి దగ్గర ఏం కాపాడుకుంటుందో తెలుసా? నమ్మకాన్ని కాపాడుకుంటుంది, అంతేకాదు లాభాన్ని చేకూర్చుకుంటుంది. ఎంత గొప్ప మాట తెలుసా అండి? అంత గుణవతి కలిగిన స్త్రీలుగా బిడ్డలుగా పెంచగలుగుతున్నామా? ఆలోచించారా? జాగ్రత్త కలిగి ఉండాలి. మన ప్రవర్తన సరైనదైతే, మన ఆలోచనలు సరైనదైతే, మనం మాట్లాడే తీరు సరైనదైతే మన బిడ్డలు కూడా ప్రవర్తన సరళని కలిగి జీవిస్తూ ఉంటారు. లేకపోతే ఎదురు తిరిగి ప్రశ్నించే తత్వానికి వెళ్ళారంటే వాళ్ళు మూఢులు అవ్వటానికి మనమే కారణమవుతాం. ఈ లోకం మూఢత్వాన్ని నేర్పుతుంది. అదే మూఢత్వాన్ని ఇంట్లో కూడా కనపెడితే మూర్ఖురాలువే అంటున్నాడు కదా. జ్ఞానవంతురాలు ఏం కట్టుకుంటుందట? ఇల్లు కట్టుకుంటది. ఆమె తన పెనిమిటికి కిరీటం లాగా ఉంటది. లాభప్రాప్తికే ఆమె ఎప్పుడు చూస్తుంది. అంటే లాభప్రాప్తి అంటే ధన లాభం కాదండి. అర్థమైనా?
తన ఇంటికి నష్టం కలగకుండా ఆమె ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉంటుంది. ఆమె ఎల్లప్పుడూ కూడా వాక్యానుసారమైన జీవితంలో ఉంటుంది. ఆమె ఎల్లప్పుడూ కూడా ఆత్మల సంపాదన కోసం మరి పాటుపడుతుంది. ఆమె ఎల్లప్పుడూ కూడా తన బిడ్డల భవిష్యత్తు, తన భార్య భవిష్యత్తు, భర్త భవిష్యత్తు, తన యొక్క భవిష్యత్తు గురించి, ఆత్మీయ జ్ఞానాన్ని గురించి, నిరీక్షణలో ఎదగడం కోసం, విశ్వాసంలో సొమ్మసిల్లిపోకుండా దేవుని ప్రేమ కలిగి జీవించడంలో ఎప్పుడు మా బిడ్డలు కానీ మేము కానీ తప్పిపోకూడదు ప్రభా అని ప్రయాస కలిగిన స్త్రీగా ఉంటుంది. అది కిరీటం అండి. అదే సామెతల గ్రంథంలో 18, సామెతల గ్రంథం 18:22 వచనంలో సామెతల గ్రంథానికి భార్య దొరికిన వానికి అర్థమైందండి. చాలా వెటకారంగా కొంతమంది చదువుకుంటారు. భార్య దొరికిన వారికి ఎప్పుడు ఏం దొరుకుతుంది? మేలే. ఎందుకంటే యోగ్యురాలైన భార్య దొరికితే, గుణవంతురాలైన భార్య దొరికితే మేలే వస్తుంది. ఆ మేలుని దాచిపెట్టుకోవడం కొంతమందికి తెలియదు. ఆ ముత్యాన్ని దాచిపెట్టుకోవడం కొంతమందికి తెలియదు. ఆ లాభ ప్రాప్తిని ఎదుర్కోవటం కొంతమందికి తెలియదు. వ్యర్థమైన వాటి ఎందు, నిష్ప్రయోజనమైన వాటి ఎందు ఆలోచన కలిగి ఆ ముత్యాన్ని పోగొట్టుకుంటారు, అమూల్యమైనది పోగొట్టుకుంటారు, ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటారు. అంతేకాని ఇక్కడ చెప్తున్నాడు కదండి, మళ్ళీ ఒకసారి చదువుదాం. భార్య దొరికిన వారికి మేలు దొరికెను, భార్య దొరికిన వారికి మేలు దొరుకును. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. అర్థమైందండి. ఏమంటారంట? ఫిలోమోనుకి రాసిన పత్రికలో ఉన్నది శ్రేష్టమైన వరం. అర్థమైందండి. గుణవతి అయిన భార్య దొరికితే, ముత్యము వంటి భార్య దొరికితే, అమూల్యమైన భార్య దొరికితే శ్రేష్టమైన వరం అని చెప్పుకుంటాం. ఆలోచించావా? దానికి తగినట్టుగా నీ ప్రవర్తన లేకపోతే నువ్వేమంటావు తెలుసా? ఎక్కడ నేను డ్యామేజ్ అవుతాను అని చెప్పి ఎదుటాళ్ళ మీద ఏమేస్తావు తెలుసా? 100 రాళ్ళైనా ఇసురడానికి రెడీగా ఉంటారు. ఆలోచించండి. మేలును కాపాడుకోవాలి, ముత్యాన్ని దాచుకోవాలి. అమూల్యమైనదిగా ఉంటే అది నీకు ఉపయోగకరమైనదిగా మారుతుంది. కొంతమంది భార్యాభర్తలు చూస్తుంటే ముచ్చడేస్తుంది. కొంతమందిని చూస్తుంటే వీళ్ళేంట్రా బాబు ఇట్లా ఉన్నారు, వీళ్ళ ప్రవర్తన ఏంటి? 10 మందిలో ప్రేమించేవాడు ఎవడు 10 మందిలో భార్యను కొట్టడండి. ప్రేమించేవాడు ఎవడు 10 మందిలో భార్యని అసహించుకోడు. భార్య మీద అనుమానంతో జీవించడు. ప్రేమించేవాడు ఎప్పుడు తన భార్యని 10 మందిలో తన పరువు ఎలా కాపాడాలా అని చూస్తాడు. భార్య అయినా సరే భర్తని విలువ ఎక్కడ పెంచాలి, తగ్గకుండా ఎలా ప్రయాసపడాలి అనే ఆలోచన ఉంటుంది. కొంతమందికి అది తెలియక వదిలిపెట్టుకుంటారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, నీకు ఆమె దేవుడిచ్చిన అనుగ్రహము. అర్థమైందండి. అనుగ్రహము శ్రేష్టమైన వరం. దాన్ని కాపాడుకోవటం నీ చేతలో లేనప్పుడు, కాపాడుకునే తత్వంలో లేకపోయినప్పుడు అనేకమైనవి ప్రతి చిన్నది కూడా పెద్ద సాకుగానే కనబడిపోతుంది. దేవుడిచ్చిన బహుమానాన్ని దాచుకో. వివాహం చేసుకున్నప్పుడు అంటాం కదా, ఇది నాకు దేవుడిచ్చిన బహుమానం, శ్రేష్టమైన కార్యం, ఇది యెహోవా వలన కలిగిన కార్యం అని చెప్పుకొని తర్వాత డ్యామేజ్లోకి వెళ్ళిపోతే ఎవరి నమ్మకాన్ని ఎవరు పోగొట్టుకున్నారు, ఎవరి లాభాన్ని ఎవరు పోగొట్టుకున్నారు, ఎవరు ఎలా ఉంటున్నారో ఆలోచించారు. ఇది స్త్రీకైనా పురుషుడికైనా సరే నమ్మకాన్ని పట్టుకొని ఉండగలిగిన స్థితి. ఆలోచించారండి. కొంతమందికి నాకు దేవుని పనికి నాకు సెట్ అవ్వదు వదిలేసే అనే వారితో అయితే మనము చేయలేం. కానీ దేవుని పనిని నిర్లక్ష్యం చేసే వారితో మనకు అసలు అనవసరం. దేవుని పనికి నేను మీకు గ్రూప్లో పెట్టాను తెలుసా? దేవుని పనికి మనకు ఆతృత ఉండాలి, ప్రయాస ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. అయ్యో నేను బాప్తిసం పొందాను, ఎట్టయితే వెళ్తే ఏంటి అనుకునే తత్వంలో ఉంటే నీలో ఆ సరళత కనపడలేనప్పుడు ప్రయాసం వృధా. ఆలోచించండి. రూతుని చూస్తే భలే ముచ్చటేస్తుంది కదండి. రూతు గ్రంథంలో 3వ అధ్యాయంలో రూతుని గురించి భలే ఉంటుంది. తన భర్త లేకపోయినా ఆమె ఎంత బాగా తన అత్తను వెంబడించి ఎంతో మంచిని నేర్చుకోవడానికి ఉపయోగపడింది. పవిత్రత విషయంలో ఏమాత్రము కూడా ఆమె
వెనకాడని స్త్రీగా మరి ఉన్నట్టుగా కనపడుతుంది. ఆమెను చూసి మన క్రియలు చూస్తుంటేనే బహు ముచ్చటేస్తుంది అన్నట్టుగా ఉంది. రూతు గ్రంథం 3వ అధ్యాయము మనకు ఇక్కడ కనబడుతుంది చూడండి. 9వ వచనంలో అతడు నీవు ఎవరిని అడుగగా ఆమె నేను రూతును మరి ఇక్కడ బోయజ్ అడుగుతాడు, ఆమెను అడుగుతాడు, నీవు ఎవరివి అని అడుగగా ఆమె నేను రూతుని అనుని దాసురాల్ని. ఇక్కడ ఒక విషయం తెలుసా, 2వ అధ్యాయంలోనే ఆమె ఎవరి కోడలు ఏంటి ఆమె ప్రవర్తన అంతా కూడా తెలుస్తుంది. కానీ 3వ అధ్యాయంలో ఆమె ఏమడుగుతుందో తెలుసా, మరి నయోమి ఎలా పలుకుతుందో తెలుసా, నీకు మేలే కలుగుతుంది. అత్త కోడల్ని దీవించే విధానం అర్థమైందండి. అత్త కోడల్ని దీవించాలంటే కోడలు గుణవతి అయిన కోడలు దొరికితేనే, ఆ ముత్యం లాంటి కోడలు దొరికితేనే అత్త చేత దీవెనలు పొందేదిగా ఉంటుంది. అత్త ప్రవర్తన సరిగా లేదనుకో కోడలు ఏం చేయగలదు. అందుకని ప్రవర్తన సరిగా ఉండాలి. నువ్వు ఏ పోస్ట్లో ఉన్నా, అమ్మగా ఉన్నా, అక్కగా ఉన్నా, చెల్లిగా ఉన్నా, అత్తగా ఉన్నా, వదినిగా ఉన్నా, మరి ఏ పొజిషన్లో పిన్నిగా ఉన్నా, నీవు ఆ యొక్క విలువని ఏం చేయగలగాలో తెలుసా, మంచిగా కాపాడుకోగలగాలి. ఆ తత్వమే లేనప్పుడు ఇంకా వృధా నీకు. ఈమె తన భర్తను కోల్పోయిన తర్వాత కూడా ఆ బోయస్ గారు అడుగుతున్నారు కదా, నీవెవరివి అని అడగగా ఆమె అంటుంది, నేను రూతుని. ఏమంటుందో తెలుసా, రూతునయ్యా పని చేసుకోవడానికి వచ్చాను అన్నట్లా, నీ దాసురాలిని. ఆలోచించారా? దాసురాలు ఎప్పుడు సరెండర్లో ఉంటుంది. దాసురాలు ఎప్పుడు సమ్మతి గల మనసు ఉంటుంది. దాసురాలు ఎప్పుడు నమ్మకంతో పనిచేస్తుంది. దాసురాలు ఎప్పుడూ కూడా నష్టము చేకూర్చాలని చూడదు. దాసురాలు ఎప్పుడూ కూడా తన పని ఏంటో, తన లిమిట్ ఏంటో, తను ఏ విధంగా ప్రయాసపడాలో, ముందుగా ఎలా సిద్ధపడాలో తెలుసుకుంటుంది. ఆలోచించారండి. నష్టప్రాప్తిని మాత్రం ఆవిడ కలుగు చేయదు. నీ దాసురాలిని అని చెప్పి, నీవు నాకు సమీప అంటుంది కదా, నువ్వు నాకు చాలా దగ్గర బంధువువి, నీవు నాకు చాలా దగ్గర బంధువు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు మనకు. అతడు నా కుమారి యెహోవా చేత నీవు ఏం పొందిన దానవు. అర్థమైందండి? ఆలోచించారా? దేవుని చేత దీవెన పొందిన స్త్రీ కొనియాడబడుతుంది, కిరీటాన్ని సంపాదించుకుంటది. ఆ దీవెనే లేకపోతే, ఆలోచించారండి, దీవెన చాలా అవసరం. ఎంతమంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసినా, దీవెన ఇవ్వమని నువ్వు కోరుకున్నా, నీ ప్రవర్తన సరిగా ఉంటేనే దేవుడు ఆ దీవెనని ఏం చేస్తాడో తెలుసా, సఫలపరుస్తాడు. నీ ప్రవర్తన సరిగ్గా లేకుండా 100 మంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళాను, నేను దీవెన తెచ్చుకున్నాను, నాకు వచ్చేసిందని నువ్వు ఎంత చెప్పుకున్నది దీవెన రాదు. దేవుడు కూడా మనం మొరపెట్టినప్పుడు వెంటనే ఇవ్వాలంటే మన మన యొక్క ప్రతి ప్రవర్తనను కనిపెట్టి దేవుడు మనకి ఏం చేస్తాడో తెలుసా, దీవెనని ఇస్తాడు. ప్రార్థన చేశాను, నా కోసం నువ్వు ప్రార్థన చేయి అని అనేస్తే అయిపోతుందా? దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలి, దేవుని పనికి ఎలా ఆరాటపడాలి, దేవుని సన్నిధిలో సనుగుళ్ళేంటి, గునుగుళ్ళేంటి, దేవుని పనికి నన్ను నేను ఎలా దాసునిగా సమర్పించుకోవాలనే ఆలోచన కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఎంత బాగుంటుందో తెలుసా, దేవుని చేత నువ్వు దీవెన నొందిన దానివి. అంతేకాదు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తుల్ని నీవు గుణవతి అయిన స్త్రీ ఇలా ఉంటుందండి, యోగ్యురాలు ఇలా ఉంటుందండి, గుణవంతుడు ఇలా ఉంటాడండి, యోగ్యుడు ఇలా ఉంటాడండి, దేవుని యందు భక్తి కలిగిన వాళ్ళు ఇలా ఉంటారండి. కొద్దివారినే గాని మరి గొప్పగా ఉన్న వారిని కానీ నువ్వేం చేయలేదో తెలుసా. అర్థమైందండి? భర్తను కోల్పోయాలి అని చెప్పి ఆమె ఎవరిని వెంబడించలేదట, యవనస్తుల్ని వెంబడించలేదట. అంటే తన క్యారెక్టర్ని ఆమె కాపాడుకోగలిగింది. ఆమె భర్తను కోల్పోయిన తరువాత కూడా ఒక అన్యురాలిగా,
ఒక అన్యురాలే కదా. మరి ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ కలిగిన, దేవుని జ్ఞానము కలిగిన, తప్పిపోయిన స్థితిలో ఉన్న, ఆ చేదైన అనుభవంలో ఉన్నానని చెప్పుకున్న నయోమికైనా తోడు వచ్చి, వెంబడి వచ్చి, మళ్ళీ పొలంలో పనిచేయడానికి వెళ్ళి ఏమంటుంది, ఏమి కిరీటం ధన్యత పొందుకుందో తెలుసా? నీవు గొప్పదానివమ్మ. యవనస్తుల్ని వెంబడించలేదు, ఈమె నిజమైనది. ఆలోచించాలండి. చాలా మంది ప్రవర్తనలో మార్పు వస్తుంది. కొంతమందిని గమనించినప్పుడు వీళ్ళు ఏంటి చాలా తేడాగా ఉన్నారు, వీళ్ళ ప్రవర్తన అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది. నేనైతే వెంటనే ఖండిస్తాను. ప్రవర్తన మారింది, ఆలోచన మారే, ఆ యొక్క బిహేవియర్ మారింది. పెళ్ళైనప్పుడు ఉన్న కొత్త స్థితి రాను రాను ఉండదండి జనాల దగ్గర. ఎందుకంటే కొన్ని చెడు పురుగులు ఉంటాయి. అమ్మా అప్పుడంటే ఏదో కొత్త కాబట్టి వినయం విధేయత ఇప్పుడు చూపించాం, ఇప్పుడు కూడా అదే పరిస్థితి, మన బతుకు అదేనా అంటారు. కానీ రూతు చూడండి, భర్త చనిపోయిన తర్వాత కూడా తన అత్త దగ్గరికి వచ్చి కూడా ఆ క్యారెక్టర్ని నిలుపుకోగలిగింది. ఆలోచించారండి? ఆ గుణం ఉందా అండి? నువ్వు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది అన్నది గొప్పతనం కాదు, నీ ప్రవర్తనని, నీ యొక్క బుద్ధిని ఎంతవరకు కాపాడుకోగలిగావు. చాలా మందికి లోపల ఒకలా ఉంటుంది, బయటికి ఇంకోటి చూపిస్తారు. ఇలాంటి వాళ్ళు చెడు హృదయం, ప్రేమ కలిగిన మాట, వీళ్ళ మూర్ఖత్వం, వీళ్ళ హృదయాన్ని రోటిలో వేసి దంచినా కూడా వీళ్ళ యొక్క హృదయపు ఆలోచనలు మారవు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క హృదయపు ఆలోచనలు దేవుని వశములో ఉంటాయో వాళ్ళు మార్పు నొందిన జీవితంలో జీవిస్తారు. ద బెస్ట్ అండి రూతు మాత్రం. భర్త ఉన్న వాళ్ళే సరిగా ఉండట్ల, భర్త లేకపోయినా కూడా ఆమె ప్రతిమాలుకుంటుంది. నాకు నీ సహాయం కావాలి, నీ తోడు నాకు కావాలని అడుగుతోంది. అయితే అంటున్నాడు కదా, నువ్వు ధన్యురాలు అమ్మ, నువ్వు ఎవరిని వెంబడించలేదు. ఇంకా అంటున్నాడు కదా అక్కడికి వచ్చిన తర్వాత, ఈ మాట చాలా విలువైనదండి. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే, మునుపటి అంటే ఇందాక అదే చెప్పా, భర్త ఉన్నప్పుడు ఉన్న నీ మంచి ప్రవర్తన కంటే భర్త లేకపోయినా కూడా నీ ప్రవర్తన ఉంది చూసావా? ఎలా అన్నాడు తెలుసా? ఇది కిరీటం, ఇది నమ్మకం, ఇది లాభప్రాప్తం. ఇలాంటి వారు లేరు. భర్త రోగాన్ని పడి మంచాన పడితే ఎప్పుడు పోతారా అని చూసే రకాలు ఉన్నారు ఈ రోజు. నేను చేయలేకపోతున్నానే అనుకునే రకాలు ఉన్నారు. నీ ప్రవర్తన నీకు ఏదో ఒక రోజు జవాబుదారీ అవ్వదా? ఆలోచించారా అండి? చెడ పురుగులు ఉంటాయి, పోయేవాడు ఎట్టకపోతాడు, నీ బతుకు బాగు చేసుకోవాలి అని రకాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమంటుందో తెలుసా? నయోమి అదే గమనించింది రూతు దగ్గర. అమ్మ ఎట్లాగో వెళ్ళిపోయాడు కదా భర్త, ఇక నీ దారి నువ్వు చూసుకొని నన్ను వదిలే అంటే, అబ్బా ఎంత మంచి ప్రవర్తన అండి రూతు. అలా అనవద్దు అత్త. ఆలోచించారండి? అంటే రూతు నయోమిలో దేవుని పట్ల ఆమె పశ్చాత్తాపడిన స్థితిని కనుగొంది. భర్తను కోల్పోయి, బిడ్డల్ని కోల్పోయి, దేవుని దగ్గర పశ్చాత్తాపడి, అయ్యో ప్రభా నీ మాట వినక నేను చేదైన అనుభవంలోకి వెళ్ళిపోయానే, నాది ఎంత మధురమైన జీవితం అని అనుకున్న ఆ సత్ప్రవర్తన కనపడాలి మనలో. అది పురుషులైనా సరే, స్త్రీలైనా సరే. నువ్వు బాప్తీసం పొందక ముందు ఎలా ఉన్నావు, నీ ప్రవర్తన బాప్తీసం పొందిన తర్వాత కూడా అదే ప్రవర్తన, అదే నడవడి, అదే ఉంటే నువ్వు బాప్తీసం పొందిన వాడివా? ఎవరికి అవమానం తెచ్చిపెడుతున్నావు? ఎవరికి సిగ్గుసేటుగా ఉంటున్నావు? ఎవరిని నష్టాన్ని చేకూర్చుకుంటున్నావంటే ఎవడి ఆత్మను వాడే బలహీన పరుచుకుంటున్నాడు. జాగ్రత్త అండి. ఒకరి కోసం బ్రతకమాక, దేవుని కోసం పవిత్రంగా నిన్ను నువ్వు కాపాడు. దేవుని కోసం పవిత్రమైన జీవితం కల్పించు. ఆలోచించారండి? దేశంలో వచ్చాను, ఉన్నాను, పవిత్రంగా నేను ఎలా ఉండాలో తెలియక, ఇదిగో బోయేజు నువ్వు సమీప బంధువుడయ్యా, నీవే నాకు సహాయం చేయి, నీవే నన్ను ఆదుకో, నీవే అని బ్రతిమాలుకుంటుంది. ఆలోచించారండి? కానీ అతను ఆమెను చేర్చుకోవడానికి ముందు ఏం చెప్పాడు తెలుసా? ఆమె యోగ్యురాలా కాదని చెక్అవుట్ చేసుకున్నాడు. ఆమె ప్రవర్తన ఎలా ఉందో చెక్ చేసుకున్నాడు. ఆమెను అన్ని విధాలా పరీక్షించాడు. అర్థమైందా? ఆలోచించారా? ఈరోజు మనుషులకు అది అవసరంలా. అర్థమైందండి? ఒక అందం ఉంటే చాలు, లేకపోతే బారు జడుంటే చాలు, లేకపోతే ఆమె నన్ను చూడంగానే 100 సార్లు నన్ను పలకరిస్తే చాలు, లేకపోతే పొద్దున్న లేవగానే మొదటి కాలు నాదే, రాత్రి పడుకునే ముందు చివరి కాలు నాదే అయితే చాలా ఉంటాయి అనుకునే మూర్ఖపు బ్రతుకుల్లో బ్రతికి మరి పరిస్థితుల్ని డ్యామేజ్ చేసేసుకుంటున్నారు.
దేవుడిచ్చిన భార్య కంటే నీకు అన్యమైనదిగా ఎంచే పొరుగువారి భార్యలు నీకు అవసరం అనుకుంటే దేవుడు జాగ్రత్త. అదే కాలమున నేను వాక్యం చదువుతున్నప్పుడు అది నన్ను ఎంతో ప్రేరేపించింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనాల్లో, హెబ్రీ 10:31. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. జీవము గల దేవుని చేతిలో పడినప్పుడు మనము కనుక చక్కగా ఉంటే మంచిగా ఉంటాం. అదే మన పరిస్థితి తారుమారైతే ఆ తారుమారైన పరిస్థితిలో ఉంటే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. విసర్జించబడతాం, ఉమ్మివేయబడతాం. దేవునితో తమాషాలా? అదే హెబ్రీలో ఉంటుంది, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి భ్రష్ట హృదయం నీలో ఉందేమో చెక్అవుట్. అర్థమైందండి? ఆ భ్రష్టత్వం ఎలాగైనా పుట్టొచ్చు. ఆశ ద్వారా పుట్టొచ్చు, చూపు ద్వారా పుట్టొచ్చు, ప్రవర్తన ద్వారా పుట్టొచ్చు, చెప్పిన మాటల వల్ల పుట్టొచ్చు. ఆ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే నీకు నువ్వే ఉత్తరవాదివి. ఆలోచించుకో. నమ్మకాన్ని కాపాడుకోవటం నేర్చుకో. ఆ నమ్మకం లేని తనంలో నీకు వాక్యం కూడా అసహ్యంగానే అనిపిస్తుంది. ఈ మాట బహు భయంకరంగా వేదంతో చెప్పాల్సి వస్తుంది. వాక్యమే మన బ్రతుకుని బాగు చేస్తుంది. వాక్యం మనకి వెలుగు. వాక్యము వినంగానే మన మొహంలో ఏం కలగాలి? కానీ కలగట్లేదే. మాకు తెలుసులే, మాకు తెలియదా ఏంటి, చూడొచ్చాములే. వెరీ గుడ్. ఈ ప్రవర్తన ఫలం నువ్వు అనుభవించక తప్పదు. ఎవరిని మాయ చేస్తే, ఎవరిని ముసుగులో ఉంటూ ప్రవర్తించినా కానీ దేవుడి కను మాత్రం మనము కప్పలేమండి. నేను నా జీవితంలో ఎప్పటికప్పుడు నేను చెక్అవుట్ చేసుకుంటాను ప్రతి పరిస్థితిని. ఎందుకంటే దేవునికి నేను ఎలా కావాలి? యోగ్యురాలుగా కావాలి. దేవునికి నేను గుణవంతురాలుగా కావాలి. ఏది కావాలో దేవుని ఎదుట ప్రతిదీ పెట్టి దేవుడు నా ప్రతి ఒక్క పరిస్థితిని చక్క చేసిన తరువాత నేను నా దేవునిలో ఎలా మెలుగుతున్నానన్నది నా దేవునికి తెలుసు. దేనికి కట్టబడి ఉన్నానో నాకు తెలుసు. ఏ పనికి నన్ను నేను సమర్పించుకున్నానో నా దేవునికి తెలుసు. ఆలోచించండి, జాగ్రత్త. ఈ లోకంలో మనము దేనికో పుట్టలేదండి. ఈ లోకంలో మన ఆత్మను కాపాడి ఆత్మల యందు తీవ్రత కలిగి క్రీస్తు రాయబారులుగా ఉండడానికి పుట్టామన్న విషయం మనము మర్చిపోకూడదు. ఆలోచించారా? జాగ్రత్త పడుతున్నారా? మీ నమ్మకాన్ని దేవుని పట్ల కాపాడుకుంటున్నారా? మీ నమ్మకాన్ని మీ భార్య పట్ల కాపాడుకుంటున్నారా? భర్త పట్ల కాపాడుకుంటున్నారా? కుటుంబం పట్ల కాపాడుకుంటున్నారా? స్నేహితుల దగ్గర కాపాడుకుంటున్నారా? సమాజంలో కాపాడుకుంటున్నారా? సంఘంలో కాపాడుకుంటున్నారా నమ్మకాన్ని? సంఘంలో దైవజనుడు నమ్మలేకపోతున్నాడు. నమ్మి వీళ్ళకి బాధ్యతను అప్పగించొచ్చా? భయమేస్తుంది. ప్రభా, ఆ శాపం పాపం మాకొద్దు ప్రభా. ఆలోచించారండి, జాగ్రత్త. మొదటిగా గుణవంతులుగా ఉందాం, ముత్యాలుగా మారదాం. దేవునికి మనము అమూల్యమైన వారిగా కావాలి. అర్థమైందండి? యేసు ప్రభు వారు కూడా తండ్రి ఎదుట మనల్ని ఎలా నిలబెట్టాలని తెలుసా? నిర్దోషులుగా నిలబెట్టాలనే చూస్తున్నాడు. మరి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతాం? ఎందుకు దోషాన్ని కప్పుకుంటున్నాం? ఎందుకు శాపాలను తెచ్చుకుంటున్నాం? ఎందుకు కట్టడాల్ని, శాసనాల్ని, న్యాయ విధుల్ని, ఆజ్ఞల్ని త్రోసిపుచ్చుతున్నాం? అంటే మనకి దేవుని వాక్యం కంటే మిగతాది ఎక్కువైపోతుంది. కాబట్టి జాగ్రత్త పడతాం. దేవుని దగ్గర నమ్మకాన్ని కోల్పోతే మనం కోపంలో ఆయన చేతులు పడిపోతాం. ఒకానొకప్పుడే దేవుడు చేతులు చాచి నా ప్రియ బిడ్డలారా రండని పిలిచాడు. అది నిలుపుకొని స్థితిలో ఆయన చేతిలో పడితే మనం బహు భయంకరమైన స్థితికి వెళ్తాం. పగ తీర్చుకొనుట ప్రభు పని. జాగ్రత్త. అదే సామెతల గ్రంథం 31లో 12వ వచనంలో, బ్రతుకు దినములన్నీ కూడా ఏం చేస్తుందో తెలుసండి? మేలు చేయదు కానీ కీడు చేయదు. ఆలోచించారండి? కొంతమంది ఉంటారు, భర్తలు పోయినా కానీ తర్వాత కూడా తిడతానే ఉంటారు. వాళ్ళ బుద్ధ లాంటిది. అది చనిపోయి ఈ లోకంలో తను చాలని చనిపోయారు అనుకోండి, ఆ తర్వాత కూడా తిడతానే ఉంటారు. మూర్ఖులు కదా. ఆలోచించారా?
ఆమె ఏం చేస్తుందంటే గుణం కలిగిన స్త్రీ తన పెనిమిటికి కిరీటంలా ఉండి ఎల్లప్పుడూ ఏం చేస్తుందట? మేలు చేయను, స్థిరమైన మేలు. ఆలోచించారండి. మొదటి సమయం 25లో నాబాలు అబీగయీల్ నుంచి వచ్చినప్పుడు నాబాలు ఎంతో మరి ఇష్టానుసారంగా దావీదు పంపించిన మనుషులను తిట్టేసినప్పుడు ఆమె భయపడిపోయింది. నా భర్తకి దావీదు వల్ల కీడు జరగకూడదు, మేలే జరగాలి. కాబట్టి తన భర్తకు కూడా చెప్పలే ఆవిడ. పరుగున ఏం చేసిందో తెలుసా? మరి కొన్ని కావలసిన బహుమతులన్నీ అక్కడ పెట్టుకొని ముందుగా పరివారిని పంపించేసి ఈమె వెనక వెళ్ళి త్వరగా పరిగెత్తుకొని దావీదు గారు దూరంగా ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళి దిగి విధేయత కలిగి, అయ్యా నేరము. అర్థమైందండి? ఈమె మేలు చేసిందా కీడు చేసిందా? ఆలోచించారా? అలాంటి స్థిరమైన మేలు చేసే స్త్రీలను కనుగొంటున్నామా? పురుషుల్ని కనుగొంటున్నామా? వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం మీ స్త్రీలకు ఇలా రాసిందని చెప్పి మీరు ఎత్తిపడవకండి పురుషులారా. 2 అంచులు కలిగిన ఖడ్గం ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉంది. అది నీకైనా తగులుతుంది, వాళ్ళకైనా తగులుతుంది, చెప్పే వాళ్ళకైనా తగులుతుంది. ఆలోచించారా? జాగ్రత్త. నేను వాక్యం చెప్పేటప్పుడు ప్రతిసారి పరిశీలన చేసుకుంటా. నన్ను అన్నారు, నీకు దేవుని పని కావాలంటే నాకు అవసరం లేదని. అందుకని నాకు దేవుని పని ఇష్టం. ఆలోచించే లోకంలో సుఖభోగాలు నాకు అవసరం లేదు, వాటి ఎందు నాకు ఆసక్తి కూడా లేదు. దేవుని పనికి అనేది అది ఎట్లాంటి శ్రమైన, కష్టమైన, బాధైన సహకరించే వాళ్ళు లేకపోయినా కూడా చేసుకుపోతున్నాను నేను. ఆలోచించారండి? జాగ్రత్త. దేవుని పని మీద ఆసక్తి కలిగి ఉండు. ఎందుకంటే మన జీవం ఈ లోకం లాగిపోవటానికి కాదు. మన జీవం ఆ తర్వాత కూడా దేవునిలో ఎలుగుందే బాటలో ఉంటే, నాకు కిరీటం అక్కడ దాచుకొనించుకుంటే చాలు, నాకు జీతం అక్కడ దాచిపెట్టుకుంటే చాలు. ఆలోచించారా? కాబట్టి స్థిరమైన మేలు. అలాగే మీరు కూడా ఒక స్థిరమైన మేలు కోసం మీ పెనిమిటి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండండి. ఏం చేసింది? అబీగయీలు పరిగెత్తి, ప్రభా నేరము నాదని ఎంచు, నా భర్తను మాత్రం నువ్వు ఏ విధంగా కూడా. అక్కడ దావీదు గారే మెచ్చుకుంటారు ఆమె. ఏం తెలుసా? నీ బుద్ధి విషయమే దేవుడు నిన్ను. అబ్బా, ఎంత మంచి మాట అండి! అది సంపాదించుకున్నారా మీరు? నీ బుద్ధి అంటే ఇలాంటి చండాల బుద్ధి అనిపించుకునేలాగా ఉన్నారా? చాలా మంది అంటారు, కొంతమంది మనుషుల బుద్ధిని ఏ బుద్ధితో పోలిస్తారు తెలుసా? కుక్క బుద్ధి అంటారు. ఆలోచించండి. అందుకని దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా? పెళ్లి కుమారుడు ఆ యొక్క విందుకు పిలిచినప్పుడు బుద్ధి గల బుద్ధి లేని కన్యకలు అని పేరు పెట్టాడట. ఆలోచించండి. స్థిరమైన మేలు కలిగి నువ్వు నీ బుద్ధిని కాపాడుకుంటే దేవునికి దగ్గరగా ఉంటావు, లోకానికి దూరంగా ఉంటావు. ఎందుకంటే దేవుడు చెడ్డవారిని అసహించుకుంటున్నాడు, భక్తిహీనులను అసహించుకునే సమయం వచ్చేసింది. మరి అపవిత్రమైన జీవితం జీవించే వారిని విడవబడే సమయం వచ్చేసింది. జాగ్రత్త. ఇప్పుడైతే నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, పవిత్రుల మీద, అపవిత్రుల మీద, చెడ్డవారి మీద, మంచివారి మీద దేవుడు తన కృపాని కనికర వర్షాన్ని కురిపిస్తుంటే చెలగాటం వద్దు. ఆయన ఉగ్రతకి నువ్వు పాత్రుడివి కావద్దు. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని హెచ్చరిక అండి ఇది. స్థిరమైన మేలుతో ఉందాం, నమ్మకాన్ని కాపాడుకుందాం. అదే 31లో కనుక మనము 13 నుంచి 14 వరకు చూసుకుంటే, ఆ 15వ వచనం వరకు కూడా చూసుకుంటే, ఆమె చేతులారా పనిచేస్తుందంట, కష్టించిద్దంట, ఇంటి వారికి భోజనాన్ని సిద్ధపరచుద్దంట. ఏమంటే ఆమెకి పనికెత్తలు లేక తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది, పనికత్తెలకి భత్యం ఏర్పరుస్తుంది, ఇంటి వారికి భోజనాన్ని సిద్ధపరుస్తుంది. అది ఆత్మీయ భోజనం, శారీరక భోజనం. నువ్వు ఏది కావాలనుకుంటున్నావు? ఉదయాన లేచి నువ్వు ఈ పని చేయగలుగుతున్నావా? కన్నీటి ప్రార్థన ఉండదండి. ఏదో అనే ప్రార్థన, అసలు ఉదయాన ఆ ప్రార్థన కరెక్ట్ అంటారా? ఆలోచించండి. మోకాళ్ళునే ప్రార్థన లేదు. ఇట్లాంటి స్త్రీ తన జీవితంలో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోగలుగుతుంది?
ప్రయాస భారము కలిగిన స్త్రీలు దేవునికి కావాలి. ఇర్మియా అందుకే అన్నాడు, నా దేశం పాడైపోతుంది, నాకు కావలసిన వాళ్ళు కావాలి. దేశము కోసం అంగలార్చేవారు, రోధించేవాళ్ళు, కన్నీరు కార్చే స్త్రీలను లేవనెత్తండి అన్నాడు. అతని మీ కుటుంబాలు పాడైపోతున్నాయి. మీరు నమ్మిన వారే పాడైపోతున్నారు. అంగలార్పు ఇక విద్య ఎక్కడుంది? ఆ రోధన ఎక్కడుంది? జ్ఞానంతో నీ కుటుంబాన్ని కాపాడుకునే ఆలోచన ఎక్కడుంది? చెప్పుడు మాటలకి లోనే ఈ జీవితాన్ని ప్రలోభంలో పెట్టే దానికంటే దేవుని జ్ఞానముతో జీవితాన్ని చక్కగా దేవుని చేతుల్లో పెట్టి దేవుని దగ్గర విజ్ఞాపన చేసి దేవుడిచ్చిన ఆలోచనతో కుటుంబాన్ని కట్టుకోగలిగితే ఎంత బాగుంటుంది. ఆలోచించారంటే మూర్ఖుల్ని మూర్ఖులుగానే వదిలేయండి. ఆ అమూల్యం, ఆ ముత్యం విలువ తెలిసిన వాళ్ళని జాగ్రత్తగా పరిశీలనలోకి వెళ్ళండి. జాగ్రత్త. ఆమె కష్టపడుతుందండి, ఆమె సనుక్కోదండి, ఆమె కోపం చూపించదండి, ఆమె ఇతరుల మీద సనగదండి, చెప్పుడు మాటలు వినదండి. ఆమె చాలా బుద్ధిగా పనిచేసుకుంటుంది. అది గుణం కాపాడుకుంటుందండి. ఆలోచించారా? ఎందుకంటే నువ్వు చేస్తున్నప్పుడు సనుగుళ్ళు గొడుగులతో చేస్తుంటే ఇశ్రాయేలీలు కనానికే చేరుకోలేకపోయారు ఆ సనుగుల వల్ల. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎంత పితృల వల్లే నువ్వు కూడా ఉంటే ఎంత. కొంతమంది చేస్తుంటే పక్కన కూర్చున్నారంటే ఏముండవు, ఈ మోగుతాయి, టకా టకాలు మోగుతూ ఉంటాయి, ఇసిరేస్తారు, పడేసుకుంటారు. ఏమైనా ఇరిగిపోయి కరిగిపోయి ఏదైనా అయిపోయి. ఆలోచించారా? మన పని ఏంటి, మన స్థానం ఏంటి, మనం ఎలా ఉండాలి ఆలోచించారా? జాగ్రత్త. ఈమె తన స్థానం విలువ కాపాడుకుంది. తన ఇంటి వారికి భోజనాన్ని సిద్ధపరుస్తుందట. ఆత్మీయంగా, శారీరకంగా ఉదయములు లేచి వారి కోసం ఎంతో ప్రాధేయపడి. 1 తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయము 1 తిమోతిలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో అమ్మా 1 తిమోతి 2:9 చదవండి. ఇక్కడ ఎంత బాగా చెప్పాడండి. స్త్రీలు అణుకువ అంటే ఏంటండి? కొర్ర కొర్ర చూడమనా, పైనుంచి కిందకు చూడమనా, ముక్కు పుట్టాలు ఎగరేయమనా, లాగి చంపకాయ కొట్టమనా? దేవుని వాక్యం ఏం చెప్పిందండి? అలా చూసే తన జీవితాన్ని కోల్పోయింది ఒక స్త్రీ. ఈనాడు చిన్నపిల్లలకి చెప్పలేకపోతుంటే, బుద్ధి సరిలేదు అంటుంటే, వేటి నాకు చెప్పేది అని అంటే దాన్ని ఏమనాలి? పెద్దవాళ్ళు ఒక మాట పెడుతుంటే తిరిగి అదే మాట నేను నిన్నంట ఏం చేస్తావు అంటే, నువ్వు నిన్ను ఏం చేయాలో తెలుసా? మూర్ఖుల కంటే ఘోరమైన వాడిగా ఎంచాలి. ఆలోచించారండి. నీవు ఒక దేవుని బిడ్డగా ఎదుగుతూ దేవుని క్రమమైన జీవితంలో ఉంటూ అన్య ప్రజలుగా మాట్లాడుతుంటే నీకు ఏ బుద్ధి? నువ్వు దేవుల్లో లేవు, లోకంలోకి వెళ్ళిపోయావు. ఆలోచించారండి. దేవుని బిడ్డల నోటి వెంట రాకూడని మాటలు రాకూడదండి, అనకూడని మాటలు అనకూడదండి. నేను ఎంత కోపంలో ఉన్నా సరే, నేను ఎదుటి వాళ్ళని ఇది ప్రవర్తన సరి చేసుకోవాలంట, కానీ ఎప్పుడు నా నోటి వెంట అన్యమైన మాటలు రానేను. ఎందుకంటే అట్లా మాట్లాడే వాళ్ళతో కూడా నేను దూరంగా ఉంటా. ఎందుకంటే ఆటోమేటిక్గా చెడు అనేది మనం చెప్పకుండానే లోపల నుంచి బయటికి వచ్చేస్తుంది. మనల్ని అపవిత్రపరిచేది ఏంటో తెలుసా? నువ్వు 10 మందితో కూర్చోవాలి, బూతులు మాట్లాడుకుంటున్నారంటే, నువ్వు మాట్లాడకపోయినా ఏదో ఒక విషయం నువ్వు కోపం వచ్చినప్పుడు ఆ మాట అనుకోకుండా నీ నోటి వెంట వచ్చేస్తుంది. అందుకే దూరంగా ఉంటూ. అన్నమాట అంటానంటే బుద్ధి లేదా? ఏం తింటున్నావు? జాగ్రత్త అండి, జాగ్రత్త. ఇక్కడ అంటున్నాడు, స్త్రీ అణుకువా, ఇంకా స్వస్థ బుద్ధి. ఆ బుద్ధి ఎలా ఉండాలంట? మంచి బుద్ధి. గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన లక్షణం జడబారు ఉండడం కాదు, కలర్ఫుల్గా ఉండడం కాదు, హైట్ ఉండడం కాదు, ఆమె నవ్వితే భలే అందంగా ఉంది అనడం కాదు. ఒక స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు. ఆలోచించారా? పండగా ఉంది, లావుగా ఉంది, తెల్లగా ఉంది, ఎర్రగా ఉంది, పొట్టిగా ఉంది, హైట్ ఉంది, ఇవి చూసి సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈవెన్ పాస్టర్స్ కూడా. ఆలోచించారా?
అణుకు కలిగిన స్త్రీ ఉందా? ఆమెకి మంచి బుద్ధి కలిగి ఉందా? ఆమె నవ్వుతూ అందరినీ ప్రేమతో పలకరించగలదా? ఆమె స్వభావం ఎలా ఉంది? ఆమె సరిహద్దులు ఎలా కాపాడుకోగలుగుతుంది? ఎవరితో ఎలా మాట్లాడుతుంది? ఈ బుద్ధి కలిగిన వారు ఉండాలి. ఇంకా అంటున్నాడు, తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని. ఎలా ఉండాలటండి? వస్త్రాలు వేసుకుంటే ఎదుటోడు అబ్బా భలే సింధురా అనే ఇదిలో ఉండకూడదంట. ఒక ఆమె ఈ మధ్య నేను చూశాను, ఎవరైనా కనుక షార్ట్ వేసుకొని బట్టలు సరిగ్గా లేకుండా ఉంటే వాళ్ళకి మరి ఏదో కట్ చేయమని చెప్పిందంటండి. నేను మీకు సరిగా చెప్పలేకపోతున్నాను కానీ తమిళనాడులో అనుకుంటా, ఇది ఎక్కడో, మీరు కూడా చూడండి ఒకసారి. ఎవరన్నా అలా కనబడితే వాళ్ళకి ఇంకా ఆధార్ కార్డే లేదు. అర్థమైందా? చేయమండి అబ్బా అలాంటిది పెడితే అంత బాగుండవు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్తుంటే ఆడపిల్లల్లాగా రావటం లేదు. వాళ్ళ షర్టు ప్యాంట్లు చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. తల్లిదండ్రులు కూడా భలే ప్రేరేపిస్తున్నారా? అదేమంటే ఏమంటారు, కొడుకు లేని ముచ్చటంట. కొడుకుంటే ఏమైతే నీకు అసలు తెలిసొచ్చా? పిల్లల కన్నా వాళ్ళ పిల్లల బాధ్యతని పోయేలాక తల్లడిల్లిపోతున్న పరిస్థితులను తెలుస్తుందా? తగు మాత్రపు వస్త్రాలు. ఆలోచించారండి. ఈ అణుకు కలిగిన స్త్రీలు కావాలి. ఇంకా అంటున్నాడు, వాళ్ళు జడలతో కానీ ఇంకేమంటారు తెలుసా? బంగారముతోనైనను ముత్యములతోనైనను. ఇక్కడ ఇందాక స్త్రీని ముత్యంతో పోల్చారు, కానీ ఇక్కడ అంటున్నాడు, నువ్వు ముత్యాలు వేసుకుంటే కానీ గొప్పదానివి కాదు, బంగారం పెట్టుకుంటే గొప్పదాని. చాలా మంది అంటారు, అమ్మ ఒక పిల్ల కలకల్లాడుతుంది కానీ మొహాన ముక్కులు ఏమీ లేవమ్మా, ఎందుకమ్మా? ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. నీకు మొహానికి ముక్కు కాదు, ముక్కు తిన్నగా ఉందా? అది శ్వాస పీల్చుకుంటుందా లేదా? అది చూసుకో. రేపు పొద్దున ఈ ముక్కే శ్వాస పీల్చుకోవడానికి అడ్డు లేకపోతే ఏం చేయాలా? ఆ ముక్కుని ఏం చేయాలి? అందమైందా? ఎంత అందమైన వారైనా చివరికి అది దేనికి పనికి రాకుండానే. కొంతమంది మొహాలు చూస్తాం, వాక్యం వింటున్నప్పుడు ఆ ముఖ కవలికలు మారుతున్నప్పుడు, దేవుడా వాళ్ళకి ఎంత అందంగా అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. మన ముక్కునో కాలునో పెదాలనో నుదురునో శరీర ఆకృతిలో చూసి మురిసిపోవద్దు. ఒక దినములోనే ఒక క్షణములోనే అర్థమైందండి. హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నప్పుడు అమ్మ నీకు ఇది అని తెలియగానే బోరుని ఏడిస్తే ఆ ముక్కును చూసుకొని ఆనందపడతావా? ఆ కాలుని ఆ శరీరాన్ని చూసుకొని ఆనందపడతావా? జాగ్రత్త అండి. ఒక స్త్రీ ఎలా ఉండాలి ఇక్కడ నేర్పుతున్నప్పుడు జాగ్రత్త పడతామండి. తగు మాత్రముగా ఉంటూ ఆమె బంగారము వాటితో ముత్యములతో కాకుండా ఏమంటుందంట, మిగుల వెళ్ళగల వస్త్రాలను కూడా ధరించుకొనక ఎలా ఉంటుందో తెలుసండి. లోకపరంగా ఉండే మనుషుల గురించి చెప్పి దైవ భక్తి గల స్త్రీ ఎలా ఉంటుందంటే, దైవ భక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా ఉండాలట. ఆ దైవ భక్తి కలిగిన స్త్రీలు ఏం చేస్తారు? సత్క్రియలు చేస్తారు. సత్ అంటే మంచి పనులు చేస్తారు. ఆ మంచి ఏంటో తెలుసా? దేవుని ప్రేమ కలిగి ఉంటారు, దేవుని నమ్మకాన్ని ఇతరులకు పంచుతారు, దేవుని గురించిన నిరీక్షణ కలిగి ఉంటారు, ప్రార్థన జీవితంలో ఉంటారు, పాపాన్ని అసహించుకుంటారు, వాక్యానుసారమైన జీవితంలో ఉంటారు, ఎల్లప్పుడూ పరిశుద్ధులతో సహవాసం కావాలనుకుంటారు, ఎల్లప్పుడూ మాతో కలిసి ప్రార్థించేవారు కావాలనుకుంటారు. అయ్యో నా దేవుని సన్నిధిలో ఇప్పుడు నా పని ఉందే, నా బాధ్యత ఉందే అని పరుగులు తీసుకుంటూ వస్తారు. అదే లేని వాళ్ళు ఏమంటారు తెలుసా? నిర్లక్ష్యం. అర్థమైపోతుంది. ఒక మనిషిని మీరు కనుక అంటారు కదా, అన్నం ఉడికిందో లేదు దేంతో చూడొచ్చంట? అదే నీకు దేవుని భక్తి ఉందా, ప్రేమ ఉందా, ఆసక్తి ఉందా లేదా నీ ప్రవర్తన బట్టి తెలిసిపోతుంది. అంతే. జాగ్రత్త. కాపాడుకో. అందుకే నేను నమ్మకాన్ని కాపాడుకో, స్థిరమైన మేలు కలిగి జీవించు. ఎందుకంటే మనకి మొదటి కొరింథీ 15:58 ఏం చెప్తుందండి? కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ఏదైతే దేవుని కోసం ప్రయాసపడుతున్నారో ఆ ప్రయాస ఎప్పటికీ నిష్ప్రయోజనము కాదు, అంటే వ్యర్థము కాదని మీరు తెలుసుకోండి. కాబట్టి మీరు కదలని వారిగా ఉండండి, స్థిరత్వం కలిగి జీవించండి. ప్రభు యొక్క పనిని
అభివృద్ధి చేయడంలో, పనుల్ని ఇంకా డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్లోకి తీసుకెళ్ళడంలో మీరు అన్ఇంట్రెస్టెడ్గా ఉండండి అని ఉందా అండి? ఆసక్తులుగా ఉండండి అని ఉంది. కానీ ఆసక్తి ఎక్కడ కనపడుతుంది? బహు భయం, వేదనకరంగా ఉందండి. సపోర్టర్స్ లేరండి, నాకు సహకరించేవారు లేదు. దేవుడు చేస్తూ ఉంటాడు. ప్రభువా ఏంటి అంటే, భయపడాల్సిన, దిగులు చెందాల్సిన అవసరమో లేదు. జాగ్రత్త. ఏదో మనము దేవుని భక్తిని సాధించుకోగలిగిన స్థితికి లేకపోతే మన చేతి పనులే మనకి ఏం చేస్తాయో తెలుసా? ఈరోజు ఈ చెయ్యి రేపు తినడానికి పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా అండి? సడన్గా పక్షవాతం వచ్చి ఈ చేతిని లేపి తినడానికి లేక కన్నీరుస్తూ పెట్టి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎత్తుక్కోవలసిన పరిస్థితిలోకి వెళ్తున్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం అనుకోవాలి, ప్రభువా నన్ను ఎంత స్థితిలో, ఎంత ఆరోగ్యంలో ఉంచాలి. ఒక్కొక్కసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తొందరపడినండి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జనాలను చూసి గమనించుకోండి, ఆ స్థితిలో నేను లేనే. అయ్యో అంత భారపరిమితమైన పరిస్థితుల్లో లేకుండా ఉంచావంటే ఇంకా నీ పని ఉంది, ఇంకా కల్మషాన్ని కడుక్కోవాలి, ఇంకా పవిత్రంగా జీవించాలి, ఇంకా నీ పని ఏందో ఆసక్తి కలిగి ఉండాలి. కాళ్ళు విరిగిపోయి, చేతులు విరిగిపోయి, ఒక లోపల నుంచి వేస్ట్ రావటానికి ఒక సంచి పక్కన పెట్టి తినలేని, మింగలేని, అరాయించుకోలేని స్థితిలో ఉన్న వారికంటే మనం గొప్పవారం కాదా? మరి మనం దేవుడికి ఎలా పనిచేయాలండి? ఎలా ఆసక్తి కలిగి ఉండాలి? వెళ్ళొచ్చులే, ఉండొచ్చులే, చూడొచ్చులే, చెయ్యొచ్చులే అనుకుంటే అదే నీకు ఒకానొక రోజు ప్రశ్నగా మారిపోతుంది. జాగ్రత్త. ఈరోజు 10 నిమిషాలు ఎక్కువే తీసుకుంటున్నాను, దయచేసి ఆలకించండి. లాస్ట్లో చూడండి, 20వ వచనంలో, 19-20 వచనాలు, సామెతలు 31-19-20. ఆమె ఇంటి వారికి భోజనం సిద్ధపరిచిన తర్వాత ఆమె ఏం చేస్తుందట? పంటని చేత పట్టుకుని. అర్థమైందండి? అంటే తనంతట తను ప్రయాస, బలము కలిగి జీవిస్తుంది. ఎప్పుడు నా చేతులు పనిచేయట్లా, నా నడుము వంగిపోయింది, నా కాళ్ళు వంగిపోయింది అని చెప్పదు. అంటే తన ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్త కలిగిన స్త్రీగా ఉంటుంది. 2వ రాజుల గ్రంథం ఒకసారి చూద్దామా? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయండి, అందరూ చూడండి. ఊరికి కూర్చొని విని వెళ్ళిపోవటానికి అయితే మన మనసులో అసలు మాటలు ఉండవు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనంలో, ఒక పనివాణిని, ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవచ్చున్నావని. ఇక్కడ ఇంటి వారికి భోజనం సిద్ధపరచడానికి ఆమె పడిన ప్రయాస. ఎవరంటే ఈమె షులేమీరాలు. దైవజనునికి ఎప్పుడెప్పుడు ఏం కావాలో తన ఇంటికి పోవచ్చున్న దైవజనుని యొక్క ప్రవర్తన ఎలా ఉందో గమనించగలిగిన స్త్రీ. అయితే తన కుమారుడి విషయంలో ఎదురైన ఆ పరిస్థితిని గురించి చెప్పుకోవడానికి ఆమె తన భర్త దగ్గర పర్మిషన్ అడుగుతుందట. ఏమనంటే, ఒక పనివాణిని, ఒక గాడిదను నా యొద్దకి. అర్థమైందండి? మన అభికేయులైతే ఆ టైం కూడా లేదు, భర్తను అడిగి తీసుకునే అంత టైము లేదు. ఎందుకంటే తన భర్త చేసిన పని అలాంటిది. సెకండ్ లేట్ అయినా ఇంటికి వచ్చేస్తాడు, వధ జరిగిపోద్ది. అయ్యో నా భర్తకి నేను మేలు చేయాలి కానీ కీడుని తలపెట్టకూడదని ఆలోచన కలిగి పరుగున ముందుగా పంపించేసింది. ఎక్కడైతే ఏం జరుగుతుందో తెలుసా? భర్త దగ్గర పర్మిషన్ తీసుకుంటుంది. నాకు ఒక గాడిదని, ఒక పనివాణిని పంపించు, నేను ఎవరి దగ్గరికి వెళ్తానయ్యా చెప్తుంది. ఎవరి దగ్గరికి వెళ్తా? దైవజనుని యొద్దకు వెళ్తా. అంటే ఈమె తీసుకునే పర్మిషన్లో తీసుకున్న ఆ యొక్క 2 ఎందుకు కావాలో ఆ అవసరతను కూడా తెలియపరుస్తుంది. కొంతమంది అంటారు, నీకెందుకు అన్నీ చెప్పాలా, అంత అవసరమా? మాట ఉండకూడదండి.
ఆలోచించారా? భర్తకైనా ఉండకూడదు, భార్యకైనా ఉండకూడదు. అడిగినప్పుడు చెప్పడం విధేయత. ఆలోచించారా? అడే నీకు చెప్పాలా అన్నావు అనుకో, అదే మాట వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనుకో, చెంప మీద ఏమైంది? కొట్టగానే కొట్టినట్టు అవుతుంది కదా. మనం అనకూడదు, అనిపించుకోకూడదు. ఆలోచించారండి? ఆ పని మనము వాళ్ళు అడిగినప్పుడు వెంటనే చెప్పి ఇక్కడ అంటుంది, ఇదిగో నేను దైవజనుని యొద్దకు వెళ్తానంటే వెంటనే ఆ యొక్క పెనిమిటికి ఆ మీద ఏమొచ్చింది? ఇప్పుడు అమావాస్య కాదే అంటే నువ్వు ఆ రోజైతే వెళ్తావు. ఆ రోజుల్లో దైవజనుని దగ్గరికి అట్లా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీరు అలా అనుకోకండి. అర్థమైందా? కొంతమంది దైవజనుల దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలి. పాపం మన పాస్టర్ గారు అట్లా పర్మిషన్ ఉండరు. ఓ మాట ముందు చెప్పొచ్చుగా అంటారు. అర్థమైందా? ఎందుకంటే ఆయన బ్యాలెన్స్ చేసుకోవాలి కదా తనకున్న పనులు. ఆలోచించండి. గొప్పపడినా కానీ ప్రేమ చూపడంలో అధికం. అది వివేకం ఉన్న వాళ్ళు గ్రహిస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, నేను మరి అమావాస్య కాదే ఎందుకు అని అంటే అప్పుడు అంటుందంట, ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి. ఆలోచించారండి? అక్కడికి ఎందుకు వెళ్ళి వచ్చాను, ఎందుకు పోతున్నానని చెప్పి తన పెనిమిడితో ఆమె అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి నిజం కాదే, అతని యొద్దకు ఎందుకు పోగుతు అని అడుగగా ప్రశ్న వేశాడు భర్త. ఏమే జవాబు ఇవ్వను అంతా. ఏమంటుందో చూడు ఆమె, నేను వెళ్ళటం మంచిదయ్యా, మంచి పని నిమిత్తమే వెళ్తున్నాను అన్నప్పుడు అక్కడ గొడవ వారు జరగలేదంట. అర్థమైందా? కింద చదువుకోండి, ఎంత మంచిగా వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి జరిగింది? గాడిదకు గంత కట్టింది, తీసుకెళ్ళింది. అక్కడ ఏమంటుంది 25లో, ఈ ప్రకారం ఆమె పోయి కర్మెల పర్వతంలో ఉన్న ఆ దైవజను యొద్దకు, దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ శూనేమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకే పరుగున పోయి, ఏంటో నీ పెనిమిటి నీ బిడ్డ సుఖంగా ఉన్నారా అని అడుగు అన్నాడు. అడుగు అనందాన్ని ఏం చెప్పారో తెలుసా? పనివాడితో చెప్పేసిందంట. ఆలోచించారండి? సమస్యను తెలియపరచడం, సమస్యల గురించి దైవజన దగ్గర మొరపెట్టడం. మీరు బాగా చదువుకోండి. నేను అలా ఉండగలుగుతున్నానా? పిలిస్తే రాలేటి అని కాదండి. మనము ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి, తీసుకోవాల్సిన ఆశీర్వాదం తీసుకోవాలి. దేవుడు ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వకుండా అడ్డుకునే దేవుడైతే కాదు. హల్లెలూయా! ఆలోచించారండి? రిసీవింగ్ అనేది నీలోనే ఉంటుంది. దేవుని దగ్గర నుంచి ఆ ఆశీర్వాదాన్ని పొందుకోగలిగిన ప్రవర్తన సరళత మనలో ఉండాలి. ఎందుకంటే దేవుడు మన బుద్ధిని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన యథార్థతను బట్టి, ఆ యొక్క భక్తి క్రమమైన జీవితం, భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి దేవుడు ఆశీర్వాదాలను మెండుగా ఇస్తాడు. కానీ ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించు అంటే మాత్రం రాదండి. జాగ్రత్త. చాలా మందికి ఈ నానుడు ఒకటి ఉంది. ఒకే పదం పదే పలికేస్తే దేవుడు నామాన్ని అంటే 10 సార్లు పలికేస్తే దేవుడు ఏం చేసేస్తాడంట? మేలు చేసేస్తాడంట, ఆశీర్వాదం వచ్చేస్తాడంట, జయం వచ్చేస్తాడంట. కానే కాదు. దేవుడు నువ్వు 100 సార్లు పిలిచినా కాదు, నీ హృదయంలో ఒక్కసారి ఆయనకి చోటిచ్చి నీ నీతిని కాపాడుకున్నప్పుడే దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? బ్లెస్ చేస్తాడు. అది కాపాడుకోగలిగిన స్థితి ఉండు, నమ్మకాన్ని కాపాడుకో, స్థిరమైన మేలుతో ఉండు, కష్టపడి పనిచేసే స్త్రీగా ఉండు, ఇంటి వారికి నష్టం కలిగే చేసే స్త్రీగా ఉండొద్దు, దేవుని బిడ్డగా దేవుని క్రమంలో అనువైన మెలకువ కలిగిన స్త్రీగా ఉండు, దైవ భక్తి కలిగిన స్త్రీలాగా ఉండు, నీవు ఎల్లప్పుడూ కనిపెట్టుకునే స్త్రీగా ఉండు. పోట్లాట కాదు, ఆర్గ్యూ కాదు, చక్కగా మంచి ప్రశ్న జవాబు ఉత్తరవాదులు ప్రతి ఒక్కరూ కాపాడుకోగలిగిన స్థితిలో ఉంటే మేలుకరంగా ధన్యకరంగా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడూ కూడా దేవుని మనము హెచ్చించే స్థితిలో ఉండాలంటే దేని ద్వారా రాదు. మన ద్వారా దేవునికి కీర్తి ఘనత కలిగేలాగా ఉంటే దైవజనుని పట్ల, ఆ భర్త పట్ల మనం భక్తి విధేయత నమ్మకాన్ని మనం ఏం చేయాలో తెలుసా? కాపాడుకోగలగాలి. అర్థమైందా? అబ్బో పెళ్ళైనప్పుడు మహాప్రేమ చూపించేదండి మా ఆవిడ, ఇప్పుడు ఆ ఒత్తటే కూడా చూపించట్లేదంటే నీ ప్రవర్తన మారిందా? నీ భక్తి లేదా? నువ్వు దేవునికి భయపడట్లేదా? భక్తి కలిగిన దైవ భక్తి కలిగిన స్త్రీగా ఉంచుకోవట్లేదా? అనుకోవలేదా?
ఆలోచించుకో. కోడలైన రూతు కూడా భక్తి కలిగిన కనిపెట్టుకుంది. నీ మునుపటి ప్రవర్తన సత్ప్రవర్తన బాగుందమ్మా. ఈ బుద్ధి బాగుంటుందండి. ఈ మాట కాపాడుకోగలిగిన స్త్రీలాగా ఉన్నామా? జాగ్రత్త. రక్షణ పొందక ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, రక్షణ పొందిన తర్వాత నీ ప్రవర్తనలో మార్పు కనపడాలి, సక్రియలు కనపడాలి, స్వబుద్ధి కనపడాలి, నీతి కనపడాలి, విశ్వాసం కనపడాలి. నువ్వు నీ యొక్క దేవుని పట్ల రోషము కలిగిన బిడ్డగా ఉండాలి, శ్రమలు అనుభవించే స్త్రీగా ఉండాలి, విశ్వాస పరీక్షలో నెగ్గగలిగిన స్త్రీగా ఉండాలి. నీవు జీవ కిరీటం పొందుకోవటానికి అనువైన స్త్రీగా ఉండగలిగినప్పుడు నువ్వు జ్ఞానవంతురాలు అవుతావు, గుణవంతురాలు అవుతావు, అమూల్యమైన దానిగా అవుతావు, ముత్యము వలె అవుతావు. ఇవేమి లేకుండా గుణవంతురాలివి, అమూల్యమైన దానివి కాదు. జాగ్రత్త పడతాం. దేవుని జ్ఞానం కలిగి, దేవుని భక్తి కలిగి, దేవుని బిడ్డగా ముందుకి కొనసాగుతాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లెమూయేలుకి నైనా తన తల్లి నేర్పిన మాటలో ఇటువంటి గుణము కలిగిన స్త్రీ భారీగా వస్తే అది బాగుంటుందో తెలియపరిచింది. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ఎప్పుడూ మేలు చేయాలి, కానీ భర్తకు కీడు తలపెట్టే స్త్రీగా ఉండకూడదు అని. అలాగే ఆమె కష్టపడి పనిచేసేదిగా ఉండాలి, ఆమె బలము కలిగినగా ఉండాలి, ఆమె శరీర విషయంలో బలము కలిగి ఉండాలి, ఆత్మీయపరమైన విషయాల్లో కూడా బలము కలిగి ఉండాలి. ఎప్పుడూ తాను మానసికంగా కృంగిపోకూడదు, కుటుంబాన్ని కృంగదీయకూడదు. ఎల్లప్పుడూ దేవుని పని పట్ల ఆసక్తి కలిగిన స్త్రీలాగా ఉండాలి, అంతము వరకు సహనము కలిగిన స్త్రీగా ఉండాలి. ఆమె సహనాన్ని సకల జనులు చూసే విధంగా ఉండాలని మీరు నేర్పిన మాటలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నువ్వేదైతే నాకు బోధించారో ప్రభా, అది నీ బిడ్డలకి తెలియపరచాలి. నా యథార్థత, నా నీతి, నా భక్తి మీరు చూచుచున్న దేవుడు, నా ప్రవర్తన మీరు చూచుచున్న దేవుడు. మనుషులకు కాదు ప్రభా, మీకు భయపడి నడుచుకుంటూ ప్రభు ఈ సాక్షిగా, నీ రాయిబారిగా వీళ్ళలో జీవించినట్లు సహాయం దయచేయమని మనసారా నిన్ను కోరుకుంటూ ప్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన విన్నపములు నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడుగుతూ విన్న వాక్యం నీ బిడ్డల యొక్క జీవితాల్లో ఫలింప చేయమని ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.